హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి నువ్వుల లడ్డు అండి. ఎలాంటి పాకము లేకుండా మెత్తని లడ్డూలు, ఆరోగ్యానికి ఎంతో మంచిది. నువ్వులు ఈ విధంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటాయండి. చూసారా, చక్కగా వచ్చేస్తాయి మనకి. ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం. ఈ నువ్వులండి నేను ఒక బౌల్తో తీసుకున్నాను. ఈ విధంగా వెయిట్ వచ్చేసి మనకి 1/2 kg వరకు ఉంటాయండి. ఇవి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నువ్వుల్ని కళాయిలో వేసుకొని వేపుకోవాలండి. స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని స్టవ్ లో టు మీడియం పెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి నువ్వుల్ని. నువ్వుల్లో మనకి కాలుష్యం ఎక్కువగా ఉంటుందండి. పిల్లలకి చాలా మంచిది. స్కూల్ నుంచి రాగాలని ఇలా నువ్వులతో చేసిన లడ్డు ఒకటి ఇచ్చామంటే చక్కగా తినేస్తారు. చాలా హెల్దీ కూడా. నువ్వుల్ని ఇలా వేపుకోవాలండి, కలుపుతూ వేపుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా కలుపుతూ వేపుకోవాలండి. ఒక 5-6 నిమిషాలకి మనకి చక్కగా వేగిపోతాయి నువ్వులు. చూసారా, కలర్ చేంజ్ అయింది కొంచెం. ఈ విధంగా వేపుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని స్టవ్ చక్కగా వేపుకుంటే మంచి స్మెల్ వస్తాయి. నువ్వులు చిటాపటా అని పేలుతుంటాయి. అప్పుడు మనకు చక్కగా వేగిపోయినట్టేనండి. ఇవి వేగిని చూసారా, ఇవి వేరే ప్లేట్లో తీసుకుందామండి. 1 కప్పు వరకు తీసుకున్నాను కదా నువ్వులు, 1/4 కప్పు వరకు బెల్లం ఇలా తురుముకొని తీసుకోవాలి. మన నువ్వులన్నీ కూడా వేడి చల్లారే వరకు ఆరబెట్టుకోవాలండి. ఈ విధంగా చూసారా, చక్కగా వేడి చల్లారాక ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇలా కొద్దిగా నువ్వులు వేసుకుందాం. ఈ విధంగా నువ్వులు తీసుకొని ఇక్కడ మనకి మంచి స్మెల్ కోసం యాలకులండి 3-4 యాలకులు వేసుకొని ఇలా ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. మన నువ్వుల్ని ఆపకుండా గ్రైండ్ చేసామంటే ఆయిల్ వచ్చేస్తుందండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని బెల్లం ముందుగా తురిమి పట్టుకున్నాం కదా, బెల్లం కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, మనకి ఇలా ముద్ద అయిందంటే బెల్లం సరిపోయినట్టేనండి, పర్ఫెక్ట్గా. ఇదంతా ఒక ప్లేట్లో వేసుకుందాం. నెక్స్ట్ మిగిలిన నువ్వులను కూడా ఈ విధంగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ కొన్ని నువ్వులు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మన నువ్వులు బెల్లం కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకుందామండి. మనం ఇప్పుడు తీసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, ఇవి కూడా పైన వేసుకుందాం. ఇవి మనకి నువ్వుల లడ్డు తినేటప్పుడు పంటికని తగిలినప్పుడు చాలా కమ్మగా ఉంటాయండి. లడ్డూలు అయితే చాలా బాగుంటాయి. ఈ విధంగా అంతటిని ఒకసారి కలుపుకుందాం. నువ్వులు కూడా మన లడ్డూలు కలిసిపోయేలాగా ఈ విధంగా కలిపేసి ఇలా లడ్డు చుట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా లడ్డు చుట్టుకోవాలి. చాలా బాగుంటాయండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈవినింగ్ టైము లడ్డు తిన్నామంటే గ్లాస్ పాలలో ఉన్న కాల్షియం మనకి ఒక లడ్డూలోనే వచ్చేస్తుంది. అంత హెల్దీ అండి నువ్వులు. చూసారా, ఇలా అన్ని లడ్డూలు చుట్టుకోవటమేనండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నీ కూడా లడ్డూలు చుట్టుకోవాలండి. మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి.